హైదరాబాద్లో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్యతో పాటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిని పరామర్శించిన మంత్రి జూపల్లి కారకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్యతో పాటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిని పరామర్శించిన మంత్రి జూపల్లి కారకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు కేసులో ఇప్పటి వరకు 6గురు చనిపోయారు. మొదట కల్తీ కల్లు ప్రభావం సాధారణంగానే భావించిన మృతులు బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బొజ్జయ్య, స్వరూప, నారాయణ, మౌనికతో పాటు మరో 2 కల్తీ కల్లు బాధితులు మృతి చెందారు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు ఎక్సైజ్ అధికారులు కూడా 3 కల్లు డిపోలు, కాంపౌండ్లను సీజ్ చేశారు. పరారీలో ఉన్న కల్లు కాంపౌండ్ల నిర్వాహకులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కల్లు డిపోలు నిర్వహిస్తున్న 5గురిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇక కల్తీ కల్లు అమ్ముతున్న నిందితులను సొసైటీ నుంచి తొలగించాలని నిర్ణయించారు. కూకట్పల్లి కల్తీ కల్లు బాధితుల్ని పరామర్శించారు ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. నిమ్స్ హాస్పిటల్కు వెళ్లిన జూపల్లి బాధితులు, డాక్టర్లతో మాట్లాడారు. గాంధీ హాస్పిటల్లో 2, నిమ్స్లో 15 మంది చికిత్స పొందుతున్నారు. కల్లు శాంపుల్స్ సేకరించి కెమికల్ అనాలిసిస్ కోసం పంపించామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 4 రోజుల క్రితం కూకట్పల్లి, హైదర్నగర్ ప్రాంతంలో కల్లు తాగిన వారిలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో కొందరిని హుటాహుటిన కూకట్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రత సాధారణంగానే కనిపించినా ఆ తర్వాత బాధితుల సంఖ్య పెరిగింది. మంగళవారం సాయంత్రానికి 13 మంది ఉంటే బుధవారం సాయంత్రానికి ఆ సంఖ్య 31కి చేరింది. దీంతో అధికారులు చర్యలు ప్రారంభించారు.